కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదన్నారు. రైతులు అధైర్యపడొద్దని తెలిపారు. చెరువు ఆయకట్టు రైతులు నీటిని తరలించవద్దని కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడంపై ఆమె స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పెట్టిస్తున్నాయంటున్న కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి పట్టణంలో మంచినీటి ఎద్దడి ఉంది. దీన్ని నివారించేందుకు అడ్లూరు పక్కనే ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కొంత నీటిని కామారెడ్డికి సరఫరా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మున్సిపల్ పాలక మండలి ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, మంచినీటి అవసరానికి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది, మనతో మాట్లాడేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ ఉన్నారు. మాట్లాడారు. మేడం చెప్పండి, అసలు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీరు తీసుకోవాలన్న ఆలోచన మున్సిపల్ పాలక మండలికి ఎందుకు వచ్చింది? అడ్లూరు ఎల్లారెడ్డిలో మొన్న మేము చైర్పర్సన్ అయినాక ఒక 10-15 డేస్ తర్వాత మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అని అంటే రివ్యూ మీటింగ్లో మిషన్ భగీరథ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ మేడము అండ్ కౌన్సిలర్స్ అందరు కూడా కూర్చొని చర్చించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందరం కూడా మరి అప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏమెళ్ళిందంటే మనకి అడ్లూరులో ఉన్న 13th వార్డు అంటే మొత్తం కూడా చూసుకుంటే భూభాగం 900 ఎకరాలు అడ్లూరు చెరువు ఉంది కాబట్టి దానిలో మనకి 252 ఎకర్స్ మనకి కామారెడ్డి 13th వార్డుకి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మనం 30% వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనే డిస్కషన్ వచ్చింది. కాబట్టి దానికి సంబంధించే మేము రీసెంట్గా మా తోటి కౌన్సిలర్స్, వైస్ చైర్పర్సన్ గారితో పాటు అక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా విజిట్ చేసి మరి ఆ 30% వాటర్ తీసుకునే దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. రైతుల అభ్యంతరాల వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? మీ దృష్టికి అట్లేమన్నా వచ్చి ప్రతిపక్ష పార్టీ అంటే ఇంకా అదర్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు రెచ్చగొట్టడానికి. వాళ్ళకి ఏంటంటే చిన్నగా ఏదైనా రీజన్ దొరికితే చాలు అని చెప్పేసి చూస్తారు. అవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ చేసేది కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఉంటారు కానీ ఎవరు ఉంటారు. వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ మేము కామారెడ్డి పట్టణ ప్రజలకి ఇబ్బంది కలగకుండానే చూస్తామని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాము. ప్రజల కోసం ఎంతనైనా కష్టపడి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి నీటి సమస్య ఎందుకంటే తీవ్రంగా ఉంది. ఫస్ట్ మనకి మనిషికి ఫస్ట్ మనకు వాటర్ ముఖ్యం. మెయిన్ వాటర్ ఇబ్బంది ఉన్నప్పుడు మనం వాటర్ది ప్రియారిటీ ఇస్తాం కాబట్టి ఎంత దూరమైనా మా తోటి కౌన్సిలర్స్ తోటి మేము డిస్కస్ చేసుకొని త్వరలోనే 2-3 డేస్లో మీటింగ్ పెట్టుకొని దానికి ఒక తీర్మానం ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ రైతులైతే మంచినీటి సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారో ఆ రైతులు, ఆ గ్రామాల అని కూడా గతంలో మాస్టర్ ప్లాన్ కోసం ఉద్యమం చేసినటువంటి గ్రామాలు ఆ రైతులే. సో ఈరోజు కామారెడ్డి మంచినీటిని తరలించేటువంటి క్రమంలో ఆ రైతులు అబ్జెక్షన్స్ చెప్తున్నారు. గతంలో ఇదే మాస్టర్ ప్లాన్ అంశంలో ఇదే రైతులకి మీ స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు అండగా నిలబడ్డాడు. దీని మీద ఎమ్మెల్యే స్టాండ్ ఏమైనా ఉందా? మున్సిపల్ సమావేశం ఆయన ఏదైనా దీనికి సంబంధించినటువంటి చర్చలు ఆయన పాల్గొన్నారా? మున్సిపల్ పాలక మండలి నుంచి ఆయనకు మీరు ఏదైనా ప్రతిపాదన పంపినరా? ఎమ్మెల్యే స్టాండ్ ఏంటి అనేది మీకేమైనా వచ్చిందా, క్లారిటీ వచ్చిందా? అందరికీ రైతులకి ఒకటే మాట చెప్తున్నాం, మేము ఎప్పుడు కూడా రైతుల పక్షాన సపోర్ట్గానే ఉంటాం కాబట్టి ఎప్పుడు రైతులని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు అసలే లేదు. 13th వార్డులో వచ్చే ఈ యొక్క 252 ఎకరాలకు సంబంధించింది మాత్రమే మేము అడగడం జరుగుతుంది. అంతేగాని టోటల్గా మేమే వాడుకుంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేనే లేదు. ఏదున్నా మేము రైతుల పక్షాన ఉంటాము, అలాగే ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాము సానుకూలంగా ఉన్నాము. అయితే కొంత కామారెడ్డిలో సమస్యను అధిగమించేందుకే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని ఇందుప్రియ చెప్తున్నారు. రానున్న రోజుల్లో శాశ్వత పరిష్కార దిశగా కూడా తాము కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా.